మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. ప్రేక్షకులకు నమస్కారం అండి. మలబద్ధకం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ మలబద్ధకం అలాగే నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద కూడా కొన్ని వీడియోలు చేశానండి. దానికి లింక్ అన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్లో 90% మలబద్ధకం ఉంటుందండి. 90% ఈ మలబద్ధకం ఉన్న పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 90% గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండు లింక్ అన్నమాట అండి. ఇక్కడ మలబద్ధకాన్ని పోగొట్టుకుంటా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము రెండు కనుకపోతే ఇంక మీకు పెర్మనెంట్ క్యూర్ అని మీరు అర్థం చేసుకోండి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటానికి గుర్తు ఏంటంటే లేవగానే మనం రెస్ట్ రూమ్కి వెళ్ళడం, పాయిఖానాకి వెళ్ళడం, మన బాడీలో ఏదైతే మలం ఉందో ఆ మలం ఇమీడియట్గా క్లీన్ అవడం. అది కూడా పూర్తిగా ఒకేసారి, కానీ ఈవినింగ్ కూడా అయితే చాలా మంచి లక్షణం అండి. అది ఆరోగ్యకరమైన మనిషి లక్షణం ఏంటంటే 2 times కనీసం మోషన్ అవ్వాలి. మనం ఏమనుకుంటామంటే చాలామంది మాకు 2-3 సార్లు అయిపోతుంది సార్ అంటారు. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారని నవ్వుతాను నేను. అదేంటండి అంటారు. 2 సార్లు అయితే చాలా మంచిది, 3 సార్లు అయితే ఇంకా మంచిది. అంతకు మించి కనుక అవుతామంటే అప్పుడు ఆలోచించండి. అది కూడా మీకు కలర్ కానీ సాలిడా సెమీ సాలిడా ఎలా వెళ్తుంది, స్మెల్ ఇవన్నీ అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే అప్పుడు మీకు పెర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. ఇది ఎవరైతే 2 సార్లు వెళ్తారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అండి. 3 సార్లు వెళ్ళినా కూడా తప్పులేదు. అంతే తప్ప ఒకసారి వెళ్తామండి మేము పూర్తిగా ఖాళీ అవ్వదన్న వాళ్ళకి డెఫినెట్గా ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉందండి. ఈ మలబద్ధకం వల్లే అనేక రకాల వ్యాధులు బయలుదేరుతాయి అన్నమాట. ఇది ఏం చేస్తాయంటే మలబద్ధకం వల్ల ఎక్కువ మన శరీరంలో నిలబడిపోవడం వల్ల ఏమవుతుందంటే రకరకాల బ్యాక్టీరియా అక్కడ పుడతా ఉంది, క్రిములు కానీ. అవి బ్లడ్లో కలిసినాయి అనుకోండి సోరియాసిస్ కింద వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, రిఫ్లెక్స్ ఇవన్నీ కూడా ఈ మలబద్ధకం వల్ల వచ్చే వ్యాధులండి. ఒక మనిషి ఎప్పుడైతే పూర్తిగా ఈ మలబద్ధకం అనే దాని నుంచి బయటపడలేదో స్టమక్లో హీట్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ హీట్ ఏం చేస్తుంది, ఇది వెళ్ళి మన బ్రెయిన్కి పట్టుకుంటుంది. అక్కడి నుంచి ఇరిటేషను, కోపం, బీపీ, ఆటోమేటిక్గా బీపీ పెరుగుతుంది ఇవన్నీ రావడం వల్ల. అందుకేంటంటే ఒక ఆరోగ్యకరమైన మనిషి యొక్క లక్షణం ఏంటంటే 2 సార్లు లేదా 3 సార్లు మనకి రెస్ట్ రూమ్కి వెళ్ళడం అనేది ఆరోగ్యకరమైన మనిషి యొక్క లక్షణం అండి. పూర్వం మనకి ఆముదం అనేది ఇచ్చేవారు సీజన్ మారినప్పుడు. అదేవిధంగా ఎప్పుడైనా మలబద్ధకం ఉందంటే కొద్దిగా ఆముదం, 1 స్పూన్ ఆముదం ఇచ్చారనుకోండి జాడించి అయిపోయేది, శుభ్రంగా స్టమక్ క్లీన్ అయిపోయేది. ఈ ఆముదం అనేది ఎంత అద్భుతం అంటే మీకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఇన్నాటి వల్ల ఏం చేసేదంటే అది మన పొట్టలో అయితే మలబద్ధకం కలిగించే క్రిములు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసేసాయి, కంప్లీట్ చంపేసి బయటకు పంపేసేది. ఇప్పుడు మనం అనేక హెల్త్ రిసార్ట్స్ ఉన్నాయండి. అక్కడ మనం జాయిన్ అయ్యామనుకోండి, వాళ్ళు ఫస్ట్ని కోలాన్ థెరపీ చేస్తున్నారు. కోలాన్ థెరపీ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక పైప్ ద్వారా లోపలికి వాటర్ పంపించి ఒక పైప్ ద్వారా బయటకు తీసుకొచ్చేస్తారు. ఆ పంపిన మెడిసిన్ వాటర్తో పాటు బయటకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక మంత్లో 1-2 సార్లు చేయించుకునేవాడికి ఆటోమేటిక్గా 5 kilos తగ్గుతున్నారు. 2 to 5 kilos తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ ట్రీట్మెంట్లోనే. దాని అర్థం ఏంటంటే మీకు అర్థమైందా, నాకు మోషన్ చాలా బాగా అవుతుందంటే రోజు వెళ్ళిపోతానంటారు. కానీ మరి కోలాన్ థెరపీ చేసినప్పుడు 2 నుంచి 5 kilos ఎలా తగ్గుతున్నారు మీరు 2 రోజుల్లోనే? అంటే 2 నుంచి 5 kilos టాక్సిన్ని, ఈ మలాన్ని మీ పేగులకు అంటుకుపోయి దాచి ఉంచారన్నమాట మీరు. కానీ మీరు ఏమనుకుంటున్నారు, నేను రోజు బాగానే వెళ్ళిపోతున్నాను కాబట్టి నా పొట్ట శుద్ధంగానే ఉందనుకుంటారు. మీకు మీ స్టమక్ క్లీన్ అయింది, మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు, డీటాక్స్ అయింది, పూర్తిగా పేగులు బాగున్నాయి అనుకుంటే ఒకటే గుర్తండి, కుండలో నీళ్ళు తాగారనుకోండి, బాగా కూలింగ్ తాగే వాళ్ళకి తెలియకపోవచ్చు. మామూలు వాళ్ళు కనుక ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువ వాడిన వాళ్ళు మీరు తాగుతూ ఉంటే ఆ నీరు ఎక్కడికి వెళ్ళిందో మీకు ఆ కూలింగ్ అనేది, ఆ స్పర్శ అనేది తెలుస్తుంది మీకు పూర్తిగా పొట్టలోకి వెళ్ళేదాకా. ఎప్పుడైతే మీకు ఆ సెన్స్ వచ్చిందో, స్పర్శ అనేది మీ పేగులకు వచ్చిందో నీళ్ళు తాగినప్పుడు, అప్పుడు మీ పేగులు శుభ్రంగా ఉన్నట్టండి. కోలాన్ థెరపీ అయ్యాక మీరు తాగి చూడండి, మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా యోగాలో ఏం చేస్తారంటే బాగా సీనియర్ మాస్టర్స్
స్టమక్ క్లీన్ చేయడానికి ఉప్పు నీళ్ళు తాగించి వామిటింగ్ చేయించడం, అలాగే క్లాత్ నెయ్యిలో ముంచి మింగించి దాన్ని కిందకి దౌతి క్రియ అంటారు, అలాంటివి చేయించడం చేస్తారు. అది అయిన తర్వాత మీరు నీళ్ళు తాగండి, క్లియర్గా తెలిసిపోతుంది మీకు నీళ్ళు ఎక్కడికి దిగుతున్నాయి, ఎలా దిగుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది. అంటే ఎప్పుడైతే మీ పేగుల్లో ఆ స్పర్శ అనేది లేదో ఆటోమేటిక్గా మీకు పేరుకుపోయినట్టే లెక్క. స్కేలింగ్, మీ పేగుల్ని యాక్చువల్గా మనం ఉన్నామండి, పొట్ట ఫ్లాట్గా ఉండాలి, బాగా ఎంత ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంత లావున ఉండవలసిన పేగులు ఇంత లావునైనాయి అని అర్థం. మీకు ఆటోమేటిక్గా మీరు 5 to 10 kilos మీ పొట్టలోనే దాచి ఉంచారు. అర్థమైంది కదండి. ఆ మలం అనేది బయటికి వెళ్ళకపోతే అనేక రకాలైన వ్యాధులు మీకు వస్తాయి. అందుకే ఏం చేయాలంటే ఆముదం తాగుతారో, ఎనిమా చేయించుకుంటారో, ఇంకోటి చేస్తారో తెలియదు. అదేవిధంగా బయటికి వెళ్ళాలి అంటే సున్నాముఖి అని ఉంటుందండి, తెల్ల తెగడ అని ఉంటుంది, నల్ల తెగడ అని ఉంటుంది. తెగడలో 2 రకాలు. కటుక రోహిణి ఉంటుందండి, తెలుపు నలుపు. ఇలాగా మీకు ఏంటంటే మన ఎండు ద్రాక్ష, గులాబీ రేకులు, ఇలా అనేక రకాలు ఉన్నాయండి మనకి మోషన్ ఫ్రీ కావడం కోసం. ఇటువంటివి మీరు వాడుకుని చక్కని పౌడర్ తయారు చేసుకుని ఆ పౌడర్ కనుక మీరు పడుకునేటప్పుడు తీసుకున్నారనుకోండి, మీ శరీర తత్వాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. అది సునాముఖి తీసుకుంటున్నారనుకోండి, మజ్జిగతోటి కనుక తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుందండి. దాన్ని చారు పెట్టుకుని తాగుతూ ఉంటారు చాలామంది, అనేక రూపాల్లో వాడుతూ ఉంటారు. కానీ సునాముఖి వేసుకోవడం వల్ల కొంతమందికి కడుపులో నొప్పి వస్తుంది, కొంతమందికి నులి నొప్పి కింద వచ్చి మోషన్ అవుతుంది, మోషన్ అయ్యేటప్పుడు వచ్చే సెన్స్ లాంటిది. కొంతమందికి బాగా ఎక్కువ వస్తుంది అనమాట. ఆ పెయిన్ భరించలేక కూడా కొంతమంది వేసుకోరు. అందుకే ఏం చేస్తారంటే చక్కగా సునాముఖిలోనే మన రోజ్ పెటల్స్ పౌడర్ దొరుకుతుంది మీకు బయట, అటువంటిది, ఎండు ద్రాక్ష, సునాముఖి, నేను చెప్పిన తెగడ కానీ కటుక రోహిణి కానీ ఇలాంటివి కొట్టుకుని పౌడర్లో 4 రకాలు సమానంగా కలుపుకుని చక్కగా 1 స్పూన్ మజ్జిగలో కానీ ఉట్టిది నీళ్ళలో కలుపుకుని దాన్ని తెల్లారుజామున మెలకు వస్తే వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు పడుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటే ఈ మలబద్ధకం అనే వ్యాధి మీకు కొన్నాళ్ళకి క్లియర్ అయిపోతుంది. దాన్ని అలవాటు చేసుకోవద్దు దయచేసి. అవసరమైతే స్టమక్కి కొంచెం ఎక్సర్సైజులు చేయండి, చేస్తే డెఫినెట్గా ఫ్రీగా లేచిన వెంటనే మోషన్ అయిపోవటానికి చక్కని ఆసనాలు ఉన్నాయి ఆయుర్వేదంలో, అవి కూడా సాధన చేయండి. ఆసనం వేయలేము అనుకుంటే అదే ఆసనాన్ని ఎంతవరకు వంగితే అంతవరకు వేయండి, డెఫినెట్గా ఫలితం ఉంటుంది. అంచేత ఏం చేస్తారంటే మీరు ఫుడ్ ఫాలో అవటం, అతిగా మీరు ఎన్నోసార్లు ఎక్కువగా తినకుండా ఉండటం, వేడి శరీరాలు అయితే వేడి చేసి ఎక్కువగా తినకుండా ఉండటం లేదు. ఆముదం కానీ ఇప్పుడు నేను చెప్పిన అయితే మీకు లూబ్రికెంట్స్ ఉంటాయో, చక్కగా మీకు మోషన్ ఫ్రీ కావడానికి ఉపయోగపడే మందులు ఉన్నాయో వీటిని వాడుకుని మీ ఇంట్లోనే ఒక చూర్ణం తయారు చేసుకుని వాడుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, సునాముఖి పౌడరు, అదేవిధంగా మీరు రోజ్ పెటల్స్ పౌడరు, ఎండు ద్రాక్ష, తెగడలో ఏదో ఒక రకం, వాటిని ఆవు పాలలో ఉడకబెడితే కానీ శుద్ధి అవ్వవు. తెగడ కానీ కటుక రోహిణి కానీ కంపల్సరీగా శుద్ధి చేసుకోవాలి. అవి శుద్ధి చేసిన తర్వాత పౌడర్ కలుపుకుని అన్నీ సమంగా కలుపుకుని 1 స్పూన్ పడుకునేటప్పుడు లేదు తెల్లారుజామునే వేసుకుంటే చక్కగా స్టమక్ క్లీన్ అయ్యి మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మలబద్ధకం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గి ఆనందంగా హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే మీ స్టమక్ క్లీన్ అయిందో మీ ఇరిటేషన్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, బీపీ కూడా తగ్గుతుందండి. ఇన్ని రకాల ప్రాబ్లం రావడానికి కారణమైన మలబద్ధకం నుంచి నేను చెప్పిన ఫార్ములా చక్కగా ఇంట్లో చేసుకుని వాడుకుని దాని నుంచి విముక్తి పొందండి. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.